చెప్పాలి తల్లి? తప్పు తరువులు కావాలి దానికి. వస్తున్నా తల్లి, ఉట్టిగానే తీసుకోవద్దు. దొంగది కాదు, లంగది కాదు. అమ్మా వస్తుంది. హే వ్యూవర్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మనమైతే అమ్మవారి ఊరేగింపుకి అయితే వచ్చేసినాం. కొత్తగా టెంపుల్ అయితే కడుతున్నారు. సో అమ్మవారి విగ్రహాన్ని హనుమాన్ టెంపుల్ నుంచి అయితే ఊరేగింపు తీస్తున్నారు శోభయాత్ర లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి అన్న వాళ్ళు అయితే పూజలు చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతులు ఇచ్చిన తర్వాతనైతే అమ్మవారిని జరుపుతారు. సో బోనాల పండుగ మనకైతే ఈసారి 4 days వచ్చిందన్నమాట. అందరికీ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి కొన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని షేర్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎట్లుందని. పంతులు కూడా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని అయితే లేపుతారు చూడండి. అట్లనే ఇక్కడ మన వాళ్ళు అయితే అందరు కూర్చున్నారు. సో అట్లయితే వచ్చి మాట్లాడిన తర్వాత చలో మనం అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. ఇక కాసేపు ఫోటో సెక్షన్ అయితే ఫొటోస్ దిగినాం అమ్మవారితో. ఇంకా చలో అమ్మవారి శోభయాత్ర స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే ఇంకో అమ్మవారి ఊరేగింపు కూడా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నుంచే తీసుకెళ్తారు వాళ్ళు కూడా. సో మన ఇంటి దగ్గర ఉంటుంది టెంపుల్ అయితే. సో 2 అమ్మవార్ల ఊరేగింపులు అయితే ఇప్పుడు అయితేనే కొత్తగా టెంపుల్స్ కట్టినారు. సో టెంపుల్లో ప్రాణప్రతిష్ఠ చేయడానికి అయితే విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్ళి అయితే చేస్తారన్నమాట. అండ్ ఇక్కడైతే మన ఫస్ట్ అమ్మవారి విగ్రహాన్ని అయితే కట్టపోచమ్మ విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. సో మనమైతే ఇంకో అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారు అని చెప్పాను కదా. అండ్ ఇక్కడ చూసుకోండి, వాళ్ళు కూడా సేమ్ బ్యాండ్ తీసుకొచ్చారు. వాళ్ళైతే టాటాస్లో తీసుకెళ్తారు అమ్మవారి విగ్రహాన్ని. అండ్ ఇక్కడ కూడా సేమ్ రిచువల్స్ అయితే ఫాలో అవుతారు అనమాట. పంతులు గారు అయితే అమ్మవారికి బొట్టు పెట్టి మొత్తం హారతులు ఇచ్చి అయితే చేస్తారు. మీరు చూడండి, ఇక్కడ పసుపు పెట్టి అమ్మవారికి బొట్లు కూడా మంచిగా పెట్టి దండలు వేస్తున్నారు. దండలు వేసిన తర్వాత అమ్మవారిని అయితే జరుపుతారు. ఫైనల్లీ అమ్మవారికి అయితే హారతి ఇచ్చి అయితే జరుపుతారు అనమాట. చలో ఇంకా మన శోభయాత్ర స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇప్పుడే మన పోచారం మున్సిపల్ చైర్మన్ అన్నగారు అయితే వచ్చిరన్నమాట. ఇప్పుడే వాళ్ళు వచ్చి కలిసినారు. సో వెనకాల వెహికల్స్ చూసుకోవచ్చు. ట్రాఫిక్ అయితే లిటిల్ బిట్ ఉంది. సో కలిసేసి వెళ్ళినారు. అండ్ చలో ఇంకా వ్లాగ్లో కంటిన్యూ అయిపోదాం. సో అమ్మవారికి అయితే మొత్తం అంటే మన కాలనీలో మొత్తం దారి పొడవున అమ్మవారికి సాకలు పెడతారంటారు కదా, చెంబులలో వాటర్ తీసుకొచ్చి పోయడం. సో అట్లనైతే చేస్తున్నారు. మీరు చూడండి, చాలా రష్ వచ్చినారు, చాలామంది క్రౌడ్ వచ్చారు. అంటే మీకు వీడియోలో కొంచెమే కనిపిస్తుండొచ్చు, బట్ బయట నేను చూసిన కదా ఆ టైంలో చాలామంది వచ్చి గలీల నుంచి వెళ్ళి కూడా అమ్మవారికి వాటర్ తీసుకొచ్చి వేయడము, కొబ్బరికాయలు కొట్టడము, పసుపు కుంకుమ వేయడము. సో చాలా బాగా అనిపించింది. లిటరల్లీ చెప్పండి, ఈసారి నారపల్లిలో 4 రోజులు అయింది బోనాల పండుగ. అంటే ఫ్రైడే రోజు అట్లా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఫ్రైడే వరకు, అంటే ఇవాళ ఫ్రైడే ఎడిట్ చేస్తున్న వీడియో ఇవాళనే అప్లోడ్ చేస్తా. మన నారపల్లి గ్రామ పంచాయత్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఫస్ట్లోనైతే మనం గణేష్ని ఇక్కడనే పెట్టుకునే, తర్వాతనైతే అక్కడికి షిఫ్ట్ అయిపోయినాం. ఇంతకుముందు ప్లేస్ క్రాస్ అయింది కదా ముందు క్లిప్లో, అక్కడే గణేష్ని అయితే పెడతాం. వెనకాల శోభయాత్ర అయితే అవుతుంది అమ్మవారిది. మనమైతే ఇప్పుడు కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసేద్దాం. అండ్ చలో మనమైతే అమ్మవారి దగ్గరకు వచ్చేసాం, కట్టమైసమ్మ టెంపుల్ నారపల్లికి. అమ్మకి కొబ్బరికాయ కొట్టేసి మొక్కేసిన తర్వాత టైం ల్యాబ్స్ అయితే పెట్టేసిన. దర్శనం అయితే అయిపోయింది. మనలో తన ఫోటోలు దిగినాం 2-3. ఇంకా చలో ఇంకో అమ్మవారి విగ్రహం అయితే వచ్చేసింది. ఈ లోపే అమ్మవారికి మంచిగా పసుపు కుంకుమ వేసి శాఖ పెట్టేసి కొబ్బరికాయలు అయితే కొట్టినాం. ఫైనల్లీ కరెక్ట్ రైట్ సైడ్లో మన గణేశుడి ముందు ఆగింది అమ్మవారు అయితే. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి చలో మన శోభయాత్ర కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, వెహికల్ వచ్చేసి మన చెట్లు ఉంటాయి కదా పైన తగులుతున్న ఫ్రేమ్ అయితే. సో జాగ్రత్త చూసుకొని తీయండి, గణేష్ల పండుగ వస్తుంది కదా. కొంచెం మీరు అమ్మవారి నిమజ్జనాలప్పుడు గణేశుని తెచ్చేటప్పుడు ఇట్లు టోచ్ ఎండ్ పెట్టినప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి. ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ దగ్గర నుంచి వెళ్ళి. తంగ పోసి తీసుకొస్తున్నారా? ఊరు తిరుగుతుంది. సంతోషంగా ప్రతిష్ట చేసుకోవాలి. ఏదైనా ఉంటే చెప్పాలి తల్లి. తప్పు తరువులు కావాలి దానికి. వస్తున్నా తల్లి, ఉట్టిగానే తీసుకోవద్దు. దొంగది కాదు, లంగది కాదు. వస్తుంది. కొట్టమి
ఇంకా అమ్మవారు అయితే మన ఇంటి దగ్గరకు వచ్చేసింది. మనమైతే సాగబెట్టేసిన అమ్మవారికి మంచిగా మొక్కి తర్వాత వెహికల్ అయితే ముందుకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడే మనమైతే జీప్ అయితే ఎక్కి కూర్చున్నాం. ఎందుకంటే అప్పటి నుంచి ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నుంచి అయితే వాకింగ్ చేస్తూనే ఉన్నాం. సో కాళ్ళు అయితే బాగా నొప్పి వస్తున్నాయి. ఇంకా జీప్ అయితే ఎక్కేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఇంకా జస్ట్ 898 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నా. సో ఎందుకంటే మనకి కొంచెం ఉప్పల్లో పని పడింది. కార్ అయితే తీసుకొని వెళ్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఇంకా చలో వీడియోలు కొంచెమే ఉంది, చూసేయండి. నచ్చే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారిని అయితే ఆల్మోస్ట్ శోభయాత్ర కంప్లీట్ అయిపోయింది. ఇంకా తల్లిని మంచిగా మొక్కుకోండి. మీరు కూడా ఏమైనా కోరికలు ఉంటే అమ్మవారు డెఫినెట్లీ చూస్తుంది. నమ్మకంతో మొక్కిన ప్రతి ఒక్కళ్ళను అమ్మవారు మంచిగా చూస్తుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కాబట్టి సో ట్రై చేసి చూడండి. అమ్మని మొక్కితే ఇంకా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవని నేను చెప్తా. సో టెస్ట్ చేస్తుంది అమ్మవారు చాలా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో అంటుండి ఏందనుకోకండి. సో మన వాళ్ళు అయితే కొద్దిసేపు డాన్స్లు వేస్తున్నారు, చూసేయండి. నమస్తే. ఇంకా మన అమ్మవారి శోభయాత్ర అయితే అయిపోయింది. సో నేనైతే ఉప్పల్కి వచ్చిన కొంచెం చిన్న పని మీద స్టార్ట్ అయిపోయింది. ఇంకా మన గణేష్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి తొందరనే. అబ్బా ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా చలో అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.